మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తున్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది. సందర్శనకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. జాతిపిత మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి 2015 జనవరి 9 నాటికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గేట్వే ఆఫ్ ఇండియా ప్రాంగణంలోనే స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ జట్టీలు మరియు ఫెర్రీలు ప్రయాణికులు, టూరిస్టులతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే స్వామి వివేకానంద విగ్రహం ఉంటుంది. సందర్శకులకు కనువిందు కలిగించే దృశ్యాలు. గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోని ముంబై వాటర్ ఫ్రంట్ లో ఉన్న స్మారక చిహ్నం. ఇది 1911 డిసెంబర్లో వెల్లింగ్టన్ ఫౌంటైన్ సమీపంలోని స్ట్రాంగ్ రోడ్లో జార్జివి చక్రవర్తి రాణి మేరీ భారతదేశానికి వచ్చిన సందర్భంగా నిర్మించినటువంటి స్మారక చిహ్నం ఇది. భారతదేశం స్వతంత్రం పొందాక బ్రిటిష్ వారి చివరి దళాలు వీడ్కోలు పలికిన ప్రాంతం కూడా ఇదే. 1913లో పునాది వేయబడి 1924లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నది. 16వ శతాబ్దపు గుజరాతీ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొంది ఇండో ఇస్లామిక్ శైలిలో దీనిని నిర్మించారు. 85 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు ఉంటుంది. నిర్మాణానికి ఆ కాలంలోనే 21 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కనులకు కనువిందు. గేట్వే ఆఫ్ ఇండియా వెనకాన
అరేబియా మహాసముద్రము టూరిస్టులను ఆకర్షిస్తే ఎదురుగ్గా 1903లో నిర్మించిన తాజ్ హోటల్ ఎంతో ఆకట్టుకుంటుంది. 2008 నవంబర్లో గేట్వే ఆఫ్ ఇండియా నుండే వచ్చిన టెర్రరిస్టులు ఈ తాజ్ హోటల్ పైన అటాక్ చేసిన విషయం తెలిసిందే. చారిత్రక కట్టడమైనటువంటి గేట్వే ఆఫ్ ఇండియా సొగసులు, దాని వెనకానే ఉన్నటువంటి అరేబియా మహాసముద్రపు అందాలు, ఎదురుగా ఉన్నటువంటి తాజ్ హోటలు టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం? ముంబై వచ్చినప్పుడు తప్పక గేట్వే ఆఫ్ ఇండియాను సందర్శించండి.